చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వైద్యునిగా ప్రఖ్యాతిగాంచిన మంతెన సత్యనారాయణ గారు ఇవాల్టి మన కార్యక్రమం చెప్పాలని ఉందికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ న్యాచురోపతి అన్న ఒక మంచి ఎస్టాబ్లిష్ చేశారు. మీ తర్వాత కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళని సిద్ధం చేస్తున్నారా? మీలాగా అంతే నిష్ఠతో చేసేవాళ్ళు ఎవరినైనా కనుక్కోగలిగారా? మనం చేసేది నిస్వార్థమైనప్పుడు, సమాజం గురించి మనస్ఫూర్తిగా మనం త్రికరణ శుద్ధిగా ఆలోచిస్తున్నప్పుడు దాన్ని రక్షించుకునేవాళ్ళు ఆల్రెడీ ఉంటారమ్మా, ఉన్నారు, ఇంకా తయారయ్యే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. అందుకని అలాంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా మనం నిస్వార్థంగా చేసేటప్పుడు అసలు ఆటంకాలు ఎప్పుడూ ఉండవమ్మా. ఏ వచ్చినా వాటంతా అవే పోతుంటాయి. కాబట్టి ఇప్పుడున్న ఇంటర్నెట్ కానీ సోషల్ మీడియా ఈ స్టోరేజ్ కెపాసిటీ ఉండటం వల్ల మనం చెప్పినయే సమాజానికి అన్నీ సరిపడా రికార్డ్ అయి ఉన్నాయి. స్వయంగా ఇటే వినొచ్చు, ఇంకెవరో చెప్పింది అవసరం లేని విధంగా. ఈ టెక్నాలజీని మనం అక్కడ యూజ్ చేసుకుంటాం. సంస్థను మంచిగా నడపడానికి మంచి హ్యాండ్స్ ఉన్నారు నిస్వార్థంగా. ఆటోమేటిక్గా అదే మంచికి అదే ముందుకు తీసుకెళ్తుందమ్మా, ఇబ్బంది ఉండదు. ప్రకృతి విధానాన్ని మీరు పాటించమని అందరికీ చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. అలాంటిదప్పుడు మీరు ఎలాంటివి పాటిస్తూ ఉంటారు అండ్ మీ ఆరోగ్యాన్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారు? ఇంత యంగ్గా ఉండడానికి కారణం ఏమిటి? ఆ సీక్రెట్ ఏమిటి? నా రహస్యం వల్ల ఒకటేనమ్మా, ఏది ఆచరిస్తానో అదే నేను చెప్తా. 30 సంవత్సరాల నుంచి నేను పబ్లిక్ మీటింగ్లో చెప్పినా, టీవీల్లో చెప్పినా, యూట్యూబ్లో చెప్పినా అదంతా నేను స్వయంగా ఆచరించి అనుభవించి చెప్పిన మాటలే తప్ప అవన్నీ చదువుకుని చెప్పేది ఎక్కువ కాదు. దాని రహస్యం ఏమిటి అంటే ఆరోగ్యంగా ఉండటానికి అసలు న్యాచురోపతి పవర్ అది. నేను 93 నుంచి అందరి వేళ ఉప్పు నూనెలు వేసిన వంటలు తినటం మానేశాను. ఉప్పు నూనె పంచదార ఇట్లాంటి 10 years ఒక్కరోజు కూడా దేవుడి ప్రసాదం తీర్థం కూడా తాకలేదు నేను. ఆ మధ్య పీరియడ్లో నేను వివాహం చేసుకున్నాను. వివాహం రోజున కూడా సత్యనారాయణ స్వామి ప్రసాదం పంచదార పలుకుందని కూడా నేను టచ్ చేయలేదు. అట్లా ఒక్కరోజు కూడా తాకకుండా 10 ఏళ్ళు ఉన్నాను. అక్కడి నుంచి సంవత్సరానికి ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఒక 5-6 సార్లు అట్లా తిన్నప్పటికి కూడా మళ్ళీ ఇప్పుడు స్టడీ కోసం తింటుంటా. అవన్నీ తింటే ఎట్లాంటి చేంజెస్ వస్తాయని. పండగ, పెళ్ళి, శుభకార్యం ఎప్పుడన్నా అట్లా తినేవాడిని. ఇప్పుడు మళ్ళీ 2016 నుంచి పుష్కరం అప్పుడు అనుకున్నాను, విజయవాడ కృష్ణా పుష్కరం, మళ్ళీ వచ్చే పుష్కరం దాకా ఉప్పు నూనెలు టచ్ చేయకూడదు. ఇప్పుడు ఆల్రెడీ దగ్గర 9 ఏళ్ళు అయిపోయినట్టు. అట్లా నేను 30 సంవత్సరాల నుంచి మరి ఉప్పు నూనెలు మానేసి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటూ, వండినా ఇట్లా తింటూ, రోజుకు 2 సార్లు తింటూ, నెలకు 4-3 సార్లు ఏకభుక్తం చేస్తుంటా. అవసరాన్ని బట్టి ఉపవాసం చేస్తుంటాం. ఆహారం ఇట్లా తింటుంటాం. మరి నేను రోజుకు 4-5 లీటర్ల నీళ్ళు తాగుతాం. 2-3 సార్లు మోషన్ అవుతుంది. మాకు 5 సెకండ్లో మోషన్ అవుతుంది. పిలిస్తే పేగులు పలుకుతాయి మాకు. పడుకుంటే 5 సెకండ్లు, అది 1/2 minute 1 minuteలో నిద్రపోతాం. అంటే మంచి అలవాట్లు ఆహారాన్ని మళ్ళీ ఫాలో అయితే ఎంత బాగుంటామంటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే 30 ఏళ్ల క్రితం నా బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉంటాయో ఇప్పటికీ అంతే ఉన్నాయి. రిటైర్మెంట్ అయ్యే ఏజ్లో 30 ఏళ్ళ నా టైలర్కి ఏ అది కొలతలు ఇచ్చానో ఇప్పటికి అదే ఇస్తున్నా. ఒక 1/2 kg 1 kg కూడా నేను పెరగలేదు. ఒక 1 inch బొజ్జు కూడా ముందుకు రాదు నాకు. మరి 30 ఏళ్ళ నాడు 18 గంటలు కష్టపడ్డా, 20 గంటలు కష్టపడ్డా. ఇప్పటికీ రోజుకి 18 గంటలు మేము పని చేయగలుగుతాం. కానీ ఒక్కరోజు సిక్ అవ్వటం కానీ, మంచం మీద పడుకోవటం, హాస్పిటల్కి వెళ్ళటం, ఒక మెడిసిన్ వాడటం నాకు ఈ రోజుకి తెలియదు. ఒక డాక్టర్కి చేయవలా నేను 30 yearsలో. ఒక్కరోజు నొప్పి, అమ్మ, అబ్బా, బాధ నా ఇంట్లో వాళ్ళు ఎవరు నాది చూడాల. అంటే ఊరు గాలి నీరు మారిన 30 రోజులు 20 జిల్లాలు ట్రావెల్ చేసి 30 రోజులు 30 ఏళ్లలో కారులో పడుకునేవాడిని నేను. లేకపోతే ఎక్కడన్నా ఒక ఆశ్రమాలు ఎక్కడ ఉంటే అక్కడ పడుకునేవాడిని. కానీ ఒక్కరోజు కూడా సిక్ అయ్యి ఏ ప్రోగ్రామ్ నేను క్యాన్సిల్ అవ్వటం కానీ, ఒక రోజు లేట్కి వెళ్ళటం కానీ ఎప్పుడు. అంటే హెల్దీగా ఉంటే ఎట్లా ఉంటామనేది జనాలకి తెలియదు. అందుకని నేనంట కనీసం చచ్చిపోయేలోపు ఒక్కసారి అన్న ఆరోగ్యంగా బ్రతికి ఒక 6 నెలలు 1 year అప్పుడు చచ్చిపోండి అంట. అసలు ఆరోగ్యం అంటే ఎలా ఉంటుందో 100% మంది జనాలకు తెలియదు. అది అనుభవించిన వారు ఋషులు. నేను అది అనుభవిస్తున్నా. నేను రోజు లిఫ్ట్ అసలు వాడను. 5 అంతస్తులు రోజుకి 5-6 సార్లు 10 సార్లు ఎక్కి దిగుతా. కానీ ప్రొద్దు నుంచి 15 గంటలు 20 గంటల నుంచి తిరిగినా నాకు రాత్రి 10ంటికి కూడా పిక్కల్లాగా ఈ రోజుకి కాళ్ళ నొప్పులు కూడా తెలియదు అసలు.
అంటే మనిషికి ఉన్న పవర్స్ అట్లాంటివి, ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ అట్లా ఉంటాయి, ఇమ్యూనిటీ అట్లా ఉంటుంది. కానీ వాడుకోవటం, బ్రతకటం మనకు తెలియక ఈ సమస్యలన్నీ. మంచిగా ఉపయోగించుకుంటే అంత ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకొచ్చు అనేది నా ఎగ్జాంపుల్గా నేను ఆచరించి చూపిస్తుంటాను. ఫిజికల్ అట్రిబ్యూట్స్తో మెంటల్ మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్ అంటారా? అందుకని జైసన్ వైసామన్, నేను ప్యూర్ సాత్విక్ ఫుడ్ తింటా. కాబట్టి కోపము, ఆవేశాలు, ఇరిటేషన్స్ అస్సలు, ఎంత ఓర్పుగా శాంతంగా కూల్గా ఉండాలో ఈ ఆహారానికి అట్లా ఉంటుందనేది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కదా. అందుకని ఇన్ని లక్షల మందితో తిరిగి మాట్లాడుంటాను కదా. ఒక్కరోజు ఆయన నా మీద చిరాకు పడ్డాడు, నా మీద అరిచాడు అంటానికి ఒక్క వ్యక్తికి కూడా ఆ ఛాన్స్ నేను ఇవ్వలే ఈ రోజుకి. అంటే మనం అట్లా ఉండొచ్చు, మన సంస్కృతి అట్లా నేర్పింది. ఉపయోగించుకోవటం చేతకాకి కష్టాలు, దుఃఖాలు. మంచిగా ఉపయోగించుకుంటే ఎంత హాయిగా ఆనందంగా మనం బ్రతకొచ్చు అనేది ఈ న్యాచురోపతి విధానంలోనూ మంచి అలవాట్లో ఉంది. దాన్ని అనుభవిస్తే జీవితం ఎట్లా ఉంటుందని స్వయంగా నేను అనుభవించి చెప్తున్నాను. అందుకని మారండి, అలవాట్లను మార్చుకోండి. మీకు పిల్లలు లేరని విన్నాం, కారణం ఏంటి అడగచ్చా? పిల్లలు ఉంటే వాళ్ళ కోసం నేను సంపాదించాలనే ఆలోచన వస్తూ ఉంటుంది. వాళ్ళ కోసం నేను సమయం కేటాయించాల్సి ఎక్కువ వస్తుంది. కుటుంబం కోసం ఎక్కువ ఆలోచించాల్సి బర్డెన్ నా మీద పడుతుంది ఎక్కువ. నేను 30 రోజులు 20 జిల్లాలు ట్రావెల్ చేస్తూ నెలకి 1 రోజు 2 రోజులు ఇంటికి 4-5 అవర్స్ వచ్చేవాడిని. మరి ఇంత సమయం సమాజం కోసం నేను కేటాయించేటప్పుడు పిల్లల కోసం నా సమయాన్ని తగ్గించకూడదని ఒక నిర్ణయం ఉంది నాకు. అంటే మనం ఏదో పుట్టాం, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఉన్నన్నాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేయాలి. ప్రజలకి ఆరోగ్యం కావాలి, ప్రజల వద్దకు మంచి అలవాట్లు తీసుకెళ్ళాలి. దానికోసం నా ప్రయత్నం, నా సమయం, నా ఆలోచనలు కేటాయించాలి తప్ప వ్యక్తిగత స్వార్థాల కోసం నేను వాడకూడదని ఒక ఆలోచనతో, సరే కేవలం ఒకరికుంటేనే కుదరదు కదా, ఇక్కడ పిల్లలు వద్దని భార్య, మా మిసెస్ డాక్టర్ విశాల్ గారు, ఆవిడ హోమియోపతి డాక్టర్. మెడిసిన్ చదువుతుండగానే ఇక వివాహం చేసుకోకుండా ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలని ఆవిడకి ఆలోచన కలిగి 10 ఏళ్ళు డాక్టర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూ కూడా వివాహం అనే సంబంధం అనేది రానివ్వకుండా ఆవిడ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకుని అట్లా ఆధ్యాత్మికం వైపు ఉండేవారు. నాబోటి వాడితో జీవితం అయితే ఇబ్బంది ఉండదు, ఒక ఆధ్యాత్మికం వైపు వెళుతూ కూడా ఒక తోడున్నట్లు అవుతుందని ఆవిడ ద్వారా నాకు కొంచెం అర్థమై ఇద్దరు ఒక మాట అనుకుని వివాహానికి ముందే పిల్లలు ఉండకుండా ఉంటే సమాజం కోసం మనం ఇంకా ఎక్కువ ఉపయోగపడవచ్చు, మనం కూడా మంచిగా పవర్ఫుల్గా తయారవ్వచ్చు అని ఒక ఆదర్శ వివాహం. పిల్లలు ఉండకూడదు, మనం చేసేదానికి వాళ్ళకి పూర్తి న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేయాలంటే కొన్నిటి నేను రాజీ పడాలి, నేను ఇట్లో రాజీ పడకూడదు. సమాజం కోసం నేను 30 రోజులు కష్టపడాలి. రోజుకి 2-3 గంటలు నిద్రపోయేవాడిని. పెళ్లి చేసుకున్న వారం రోజుల్లో నేను 10 రోజులు సైలెన్స్కి వెళ్ళిపోయాను అంతే. అంటే ఇంటికి రావటం, భార్యతో ఊరికే ఒక 10 రోజులు టూర్ వెళ్ళటం, ఒక్కరోజు ఒక టూర్ తీసుకెళ్ళి ఉండను, నెలల్లో ఒక వస్తువు కొనిపెట్టాను, ఒక చోటకి సరదాగా ఆడటం ఒక్కరోజు కూడా మేము ఇద్దరం వెళ్ళి ఉన్నాం. అంటే నేను అలా ఉంటానని ఆవిడకి చెప్పా ముందే. అలాంటివన్నీ ఆవిడకి ఇష్టం. కాబట్టి మాకింత ఘర్షణ లేకుండా హాయిగా ఉండటానికి కారణం, అలా పిల్లలు వద్దనుకుంటే పేరెంట్స్ బాధపడతారు, కానీ సమాజం కోసం కొన్నాళ్ళు బాధపడతారు, తర్వాత బాధపడరు కదా. అందుకని ఒక న్యాచురోపతి విధానం సమాజానికి మంచి అలవాట్లు తీసుకెళ్లాలంటే మనం కొన్నిటిని త్యాగం చేయక తప్పదు. అలా ఉంటేనే జనాల్లో మనం అనుకున్న దాన్ని బాగా తీసుకెళ్ళగలుగుతామని విశ్వాసం నాకు బాగా కలిగి మేమిద్దరం అట్లా అనుకుని కావాలని అలాంటి విషయాల్లో దూరంగా ఉంటూ కొంచెం మన సమయాన్ని కొన్ని సుఖాలు అనుభవించడానికి కాదు వివాహం చేసుకున్నది, కొన్ని సమాజానికి ఇవ్వటం కోసం మేము చేసుకున్నాం. దానికోసం సమయాన్ని కేటాయించాలని ఇలాంటి వాటిలో బంధాలు ఇరుక్కోకుండా మేము సమయాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఉపయోగించడానికి దాని వెనక రహస్యం అదమ్మా. సోషల్ మీడియాలో మీకు హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ సర్జరీ చేశారు అని మేమంతా చూసాము. అవునమ్మా. మరి మీరేమో ఇప్పటివరకు హాస్పిటల్ కూడా వెళ్ళలేదని చెప్తున్నారు, దానికి మీ జవాబు ఏంటి? ఈయనేదో దాస్తున్నాడని అందరు అనుకుంటున్నారు.
2005వ సంవత్సరంలో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుకి హార్ట్ అటాక్ వచ్చింది. బైపాస్ ఆపరేషన్ అయింది ఉషా మల్లపూడి హాస్పిటల్లో. కానీ ఆ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు వెటర్నరీ ప్రొఫెసర్. ఆ పేరు అక్కడ రిజిస్టర్ అయి ఉండేసరికి అందరూ కూడా నేను అనుకుని అందరూ చెప్పుకోవడం జరిగిందట. ఆ వెటర్నరీ ప్రొఫెసర్ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు నా ఫాలోవరు. ఆయన తర్వాత ఎప్పుడో కలిసి, ఏమండి నాకు బైపాస్ ఆపరేషన్ అయ్యి అక్కడుంటే అందరూ కూడా మీకు వచ్చిందని మీరు అనుకుని నా దగ్గరికి వచ్చేవారు, నన్ను చూశాక మీరు కాదని అర్థమైంది. అంటే లోకంలో ఏ మంతెన సత్యనారాయణ రాజుకి ఏమైనా నన్ను అనుకుంటారు. ఇప్పుడు నెట్లో చూస్తే మంతెన సత్యనారాయణ రాజు డైడ్ అని ఉంటుంది. చచ్చిపోయిన మంతెన సత్యనారాయణ రాజు నేను కాదు, బైపాస్ ఆపరేషన్ అయిన హార్ట్ అటాక్ వచ్చిన సత్యనారాయణ రాజు నేను కాదు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు నేను కాదు, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిన మంతెన సత్యనారాయణ రాజు నేను కాదు. నాకు ఈరోజుకి ఏటీఎం కార్డు లేదు, నేను డబ్బు బ్యాంక్ వెళ్ళి ఈరోజు డ్రా చేయలే. ఇప్పుడు నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అంటే ఎవరెవరో మంతెన సత్యనారాయణ బోళ్ళు మంది ఉంటారు కదమ్మా. అలా ఎవరికేం జరిగినా ఆ పేరు ఫేమస్ అయ్యేసరికి అందరూ నన్ను అనుకుంటారు. నెట్లో ఎవడన్నా పెడితే అడిగి వ్యూస్ కోసం ఫస్ట్ ఇదని చూస్తారని అట్లా పెడుతుంటారు. తప్పు తప్పు అలా జరుగుతుంటాయి. అందుకని చివరికి చచ్చిపోయాడు అన్నది ఎంత సత్యమో బైపాస్ ఆపరేషన్ అయింది హార్ట్ అటాక్ కూడా అట్లాంటిదేనమ్మా. మీరు ఖండించలేదు ఎందుకని? మనం ఎంత చెప్పినా జనాలకి. ఇప్పుడు నేను ఆపకుండా 100 గుంజీలు తీస్తా, 40-50 సూర్య నమస్కారాలు 10-15 నిమిషాలు ఊరికే తీసేస్తుంటాం రోజు. మరి ఎంత హెల్దీగా ఎంత బలంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం అనటానికి అంటే ఇది ఫాలో అయిన వాళ్ళకే కొన్ని అనేక సమస్యలు తగ్గుతూ అంత ఉంటే ముందు నుంచి ఫాలో అయ్యే నాకు అది వస్తున్నదంటే ఇంకేదైనా ఉందే అర్థం? అసలు ఇట్లా ఆచరించేవాడికి కూడా వస్తే రానివాడు ఎవడుంటాడు ఈ భూమి మీద? అది అందుకని అట్లాంటివన్నీ సమాజంలో వస్తూ ఉంటాయి పోతుంటాయి, మన ప్రయత్నం మనం చేయాల్సిందంతే. మీ శ్రీమతి గారు కూడా మీరు తిన్నవే తింటూ ఉంటారా? ఆవిడ ఆరోగ్యం ఎలా కాపాడుకుంటున్నారు? మీ మాట వింటారా ఆవిడ, లేకపోతే ఆవిడ మాట మీరు వింటారా? నన్ను పెళ్లి చేసుకోవటానికని వాళ్ళ తరపు నుంచే సంబంధం ముందొచ్చిందమ్మా. నేను 1 గంట మాట్లాడాలని ఆవిడ పిలిచాను. నేను ఉప్పు నూనెలు తినను, నన్ను పెళ్లి చేసుకోవాలంటే మీరు ఉప్పు నూనెలు పూర్తిగా మానేయాలి, ఫస్ట్ కండిషన్ అది. నేను నెలకి 2-3 రోజులు ఎప్పుడో ఇంటికి వస్తా, పెళ్లి చేసుకున్నాను రమ్మంటే రాను. నాకు 1 సెంటు భూమి, తల్లిదండ్రుల ఆస్తి కూడా నేను సెంటు భూమి తీసుకోవాలి, నా ప్రిన్సిపల్ అది. కానీ కట్టుబట్టలతో మీరు రావాలి, అక్కడి నుంచి ఒక వస్తువు కానీ బట్ట ఏం తేకూడదు, నా ప్రిన్సిపల్ అది. ఏది ఒక ఆభరణం కానీ ఒక వస్తువు కానీ గిఫ్ట్ ఏం కొనివ్వను నేను, మీకు బ్రతకడానికి కొంట, కానీ అనవసరంగా అవి ఆభరణాలు కొంటామని ఎప్పుడు జీవితంలో చేయను. ఇంకో చోటకి తిరగటాలు, టూర్లు చేయటాలు, హనీమూన్కి ఇట్లాంటి వాటికి నిషేధం. పిల్లలు లేకపోతే కూడా బాగుంటుందని ఇట్లా ఆలోచన చెప్పడం జరిగింది. ఇవన్నీ నాకు ఇట్లాంటివే ఇష్టం అండి, నేను ఏదైనా చేస్తాను అన్నారు ఆవిడ. వివాహం చేసుకున్నాం. పెళ్ళైన రోజు నుంచే పెళ్ళిలోనే ఉప్పు లేని భోజనం పెట్టాం. ఇక అక్కడి నుంచి ఇట్లాగే తింటాం. నేను అన్నట్టు నెలకు 30 రోజులు ట్రావెల్ చేసేవాడిని. ఎందుకంటే భావాలు చూసి పెళ్లి చేసుకున్న వ్యక్తి తప్ప దేహం చూసి ఆయన పేరు చూసి చేసుకోలేదు. అందుకని ఈరోజు విశాల గారు కూడా మరి నేను 30 రోజులు ట్రావెల్ చేసేటప్పుడు ఒంటరిగా ఇక్కడ కృష్ణానది ఒడ్డులో ఒక చిన్న భవనంలో గంగరాజు గారి గెస్ట్ హౌస్ చిన్నది ఉంటే ఉండేవాళ్ళం. ఒక్కావిడే ఉండేవాడు ఒంటరిగా ఒక పని మనిషితో. నేను అంటే ఒక అడవిలో ఎవలేని చోట ఒక్కావిడ ఉంటామంటే అయినా ఆవిడకి ధైర్యం. 30 రోజులు తిరుగుతూ ఎప్పుడు వస్తారో తెలియదు, రోజు కార్ డ్రైవింగ్, ఏమవుతామో తెలియదు. అయినా సరే ఇంత కూడా స్ట్రెస్ యాంగ్జైటీ లేకుండా ఉన్నదంటే ఆధ్యాత్మిక స్టేజ్లో ఉన్నప్పుడు అట్లాంటిది డిటాచ్డ్గా ఉంటాం, ఆవిడకి తెలుసు అది. అందుకని మేము ఉప్పు నూనె లేకుండా ఆవిడ తింటూ ఇంకా మంచి మంచి వంటలు చాలా టేస్ట్గా డిజైన్ చేశారు ఆవిడ. అందుకని ఆవిడ కూడా ఈ నియమాలన్నీ ఫాలో అవుతుంటారు. కాబట్టి ఆవిడ అట్లా ఆచరించటం వల్ల ఆవిడ నాకు సమయం ప్రచారం చేయటానికి ఆవిడ సహకరించటం వల్ల కేటాయించటం వల్ల నేను ఎంత చేయగలిగా. పెళ్ళాక తోకబట్టుకు లాగారనుకోండి ఆడవాళ్ళు, మొత్తం ఆకర్షణలో తుస్సుమంటాయి. పెళ్ళికి ముందు చేశారు, పెళ్ళి అయితే చాలామంది ఫెయిల్ అవుతారు. కానీ నేను పెళ్ళైనా ముందు ఎట్లా చేశానో పెళ్ళైన దానికంటే ఇంకెక్కువ చేశాను నేను. ఆవిడ సపోర్ట్ అనమాట. అంటే అందరి వలే ఇట్లాంటి వాటిని కోరుకోలేదు ఆవిడ. భర్తతో గడపాలి,
ఆయన నా దగ్గర ఉండాలి, కాస్త కేటాయించట్లేదు, ఫంక్షన్కి తీసుకెళ్ళి. నేను ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళిన, పెళ్ళిళ్ళకి వెళ్ళిన, శుభకార్యాలకు వెళ్ళిన, స్నేహితులతో గడపను, ఏటికి సమయం ఇవ్వను. ఫ్యామిలీతో కూడా ఎక్కువ గడపను నేను. కానీ మేము మాట్లాడుకుంటే నెలలో 2-3 గంటలు కూడా ఉండదేమో మాట్లాడుకునేది. అయినా సరే సమాజానికి ఉపయోగపడుతున్నారు. దానికోసం దేన్నైనా, ఎందుకంటే దానికోసం పెళ్లి చేసుకోలేరు కదా. ఆవిడ సాధన ఆవిడ చేసుకుంటారు, రాజుగారి వల్ల ఇంతమందికి మేలు జరుగుతుంది అంతే. కానీ ఆవిడ సపోర్ట్ వల్ల, ఆవిడ సత్యనారాయణ రాజు భార్య అని చెప్పుకోకుండా వ్యక్తిగతంగా ఆవిడ డెవలప్ అవ్వాలనుకుంటారు. చక్కగా మెడిటేషన్ చేయటం, ఆవిడ ఆశ్రమంలో ఇప్పుడు సాధకులకు వచ్చిన వారికి మెడిటేషన్ నేర్పటం, కౌన్సిలింగ్ చేయటం, ఆ మానసిక ఆరోగ్యానికి ఆవిడ ఒక టీచర్గా చక్కగా సర్వీసెస్ ఇస్తుంటారు. అందుకని అలాంటి సపోర్ట్ లేకపోతే ఎవరని చేయలేం. నిజంగా అలాంటి ఆధ్యాత్మికత స్థితి ఉండి పెళ్ళే వద్దనుకున్న ఆవిడ నన్ను చేసుకోవటం వల్ల నేను ఇంత మంచిగా చేయటానికి ఆవిడ సహాయమే ముఖ్యంగా. అందుకని ఆవిడ దొరకటం వల్ల ఈ న్యాచురోపతి విధానం వినేవారికి ఒక అదృష్టం అని చెప్పాలి. ఆవిడ లేకుండా వేరే ఎవరు వస్తే నేను కొంత డిస్టర్బ్ అయి ఉండేవాడిని. తప్పదు, ఎందుకంటే స్త్రీ కొన్న పవర్స్ అట్లాంటివి. ఆ స్త్రీ అంత ఎంకరేజ్ చేయొచ్చు, ఆ స్త్రీ అంత వెనక్కి కూడా లాగొచ్చు. అది నాకు పాజిటివ్గా ఉపయోగపడింది అక్కడ. ఇది అదృష్టం. అది నా జీవితానికి అదృష్టం, ఆవిడ జీవితానికి అదృష్టం, సమాజానికి మేము చేయటానికి ఇది ఒక గొప్ప అవకాశం ఆవిడ మాకు కలిగించారనుకుంటాం. అందుకని నా త్రికరణ శుద్ధిగా నేను ఉన్నాను కాబట్టి ప్యూర్గా, అందుకని అలాంటి ఆవిడే నాకు రాసి పెట్టుంది, చక్కగా వచ్చారు. అందుకని అనుకున్నవన్నీ బాగా చేయగలుగుతాను. ఇప్పుడు సాధారణంగా ఇక్కడికి న్యాచురల్ క్యూర్కి వచ్చే వాళ్ళందరూ కూడా మధ్య వయస్కులు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చేవాళ్ళు. అలా కాకుండా అతి చిన్న వయసు నుంచే మీరు ఎలాగ మీ అమ్మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నారో అలాగా అతి చిన్న వయసు నుంచే పిల్లలకి ఈ న్యాచురల్ ఫుడ్ గురించి, అలవాట్ల గురించి నేర్పితే ప్రయోజనం ఉంటుంది కదా భావితరాల వాళ్ళకి అనే ఆలోచనతో, స్పెషల్లీ ఇప్పుడు గెజెట్స్ కూడా వచ్చేసాయి, ఫోన్లు అవన్నీ కూడా. సో ఈ తరుణంలో మీరు ఎలాంటి వాళ్ళకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అలాంటి విద్య ఇవ్వడానికి? నేను అలాంటిది చేయట్లేదమ్మా. పిల్లలకి నేను ఎక్కువ చెప్పను, పిల్లల కన్నా పేరెంట్స్కి చెప్తుంటా. మార్చాల్సింది పేరెంట్సే పిల్లల్ని. అందుకని కాలేజీలు స్కూల్కి వెళ్ళి నేను ఎక్కువ చెప్పను. ఎందుకంటే నేనేం చెప్పినా ఇంట్లో జరగాల్సింది వాళ్ళ అమ్మ దగ్గరే. అందుకని అమ్మల్ని మార్చాలి. అందుకని అమ్మలకి నేను ఎక్కువ చెప్తుంటా. వాళ్ళ పిల్లల్ని మార్చుకుంటే అసలు పుట్టిన దగ్గర నుంచి 5-6 ఏళ్ళు హాస్పిటల్ ముఖం చూడండి పిల్లలు ఉంటారు ఈ రోజుకి. అంటే అంత హెల్దీగా అవుతారు. మంచి అలవాట్లు చిన్నప్పుడు ఫౌండేషన్ వేసేస్తే వాళ్ళకి వ్యసనాలు అయిపోతాయి. వాళ్ళ చెడు వైపు వెళ్ళటానికి కూడా చాలా ఆలోచించుకుంటారు. అందుకని మంచి అలవాటు చేయాలి. చెడు వాళ్ళే నేర్చుకుంటారు మనం నేర్పకపోయినా. కానీ మనం చిన్నప్పుడే వాళ్ళు నేర్చుకునే వయసులోనే మంచి నేర్పేయాలి. కానీ చిన్నప్పుడు చెడు నేర్పేస్తున్నారు, బ్యాడ్ ఫుడ్. తర్వాత అవసరమైనప్పుడు మంచి నేర్చుకోమంటే వాళ్ళు తినలేకపోతున్నారు. ఇది పేరెంట్స్ చేసే తప్పు అంట. నేను దాన్ని మార్చుకోమని అమ్మలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానమ్మా. ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్స్ అని, పిజ్జాస్ అని, మంచూరియాలని, నూడిల్స్ అని ఇలా రకరకాలు వచ్చాయి కదా. అసలు ఎప్పుడు మీరు దాని రుచి చూడలేదా? ఇట్లాంటి పర్సనల్ విషయాలు కొన్ని చెప్తే వాళ్ళకి నిజమా అని ఆశ్చర్యపోతారు అందరూ. ఇప్పుడు నేను కూల్ డ్రింక్ థమ్సప్, కోకోకోలా ఇట్లాంటి టేస్ట్ చూడాల, ఎలా ఉంటుందనేది నాకు తెలియదు. 1-2 ఘాట్లు లేని తాగాను, కానీ ఇట్లాంటి 5 స్టార్ చాక్లెట్ తినలే ఇంతవరకు. నేను ఎట్లా ఉంటుందో టేస్ట్ తెలియదు. ఇప్పుడు బయట మార్కెట్లో దొరికే 98% స్వీట్లు టేస్ట్ నాకు తెలియదు. 99% హాట్స్ ఇంట్లో చేసే చక్కెరలు ఇట్లాంటి పండగప్పుడు తిని టేస్టే తప్ప ఎప్పుడు మళ్ళీ తినలా బయట వాటిని. ఇప్పుడు అసలు బర్గర్ అనేది ఎలా ఉంటుందో నేను ఫోటోలో ఈ మధ్య 4-3 ఏళ్ళ క్రితం చూడటమే తప్ప అసలు లైవ్లో చూడలా. తింటాం కాదు, చూడను కూడా చూడలా. పిజ్జా ఇంతవరకు తినలా. ఇక పాస్తాలు ఇట్లాంటివి అసలు తెలియదు. అంటే సమాజంలో జనాలందరూ తినేవి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కానీ, వెరైటీ బిర్యానీలు కానీ, వెరైటీ కూరలు కానీ ఏమీ ఇంతవరకు రుచి చూడలే. సరే, మన పద్ధతిలోనే మేము ఇట్లాంటి వాటన్నిటిని ట్రై చేస్తాం. ఉప్పు నూనె లేకుండా ఇవన్నీ నేను తయారు చేపిస్తాను. ఈ పద్ధతిలో ఈ మధ్య 5-6 ఏళ్ళ నుంచి కొంచెం తయారు చేసి ఇట్లాంటివి తిన్నాం. కానీ బయటివి ఉప్పు నూనె మాత్రం తినలా. ఇలా అన్ని స్వీట్లు, హాట్లు, ఐస్ క్రీములు 98% టేస్ట్ తెలియదు. 99% ఏదో చిన్న కోన్ ఐస్ క్రీమ్ స్కూల్ డేస్లో అది తెలుసు.
ఐస్ తింటే ఎర్ర రైసు సేమియా ఐసు 10 పైసలు తిండేది, అది తెలుసు. కానీ తినటానికి డబ్బులు కుదిరినప్పుడు, దొరికినప్పుడు మైండ్ మారేసరికి కొంచెం ఇట్లాంటి వాటి వైపు వెళ్ళటం వల్ల అటు జోలికి వెళ్ళలేదు. వెళ్ళే అవకాశం కూడా మనం ఆచరించేటప్పుడు నియమం పెట్టుకున్నాం కదా ఇట్లాంటి, అట్లా ఉంటే బాగుంటుందని అట్లా ఉండటం జరిగింది. నేను ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయలేదని అందరికి అనేసరికి వాళ్ళకి ఏమనిపించింది తెలుసా, ఈయన జీవితం వేస్ట్, ఏం ఎంజాయ్ చేయకుండా పోతాడు ఈయన, ఏంటి సాధించేది అనిపించి చాలామందికి అనిపిస్తుంది. కొంతమంది అనుకుంటారు ఈయనకి ఇక్కడికి అవన్నీ ఎంజాయ్ చేయాలని రాసి లేదు పాపం అనుకుంటారు. నాకు ఇక్కడ ఆరోగ్యంగా జీవించు, ఆనందంగా జీవించని ఆ రేఖలు రాసి ఉన్నాయమ్మా. పిజ్జా బర్గర్లు నాకు ఇక్కడ రాసిలేవు, కూల్ డ్రింకులు ఐస్ క్రీమ్లు ఇక్కడ రాసిలేవు. నేను ఇట్లా ఫాలో అవటం ద్వారా అవన్నీ మానేసి నా సొంగ కూడా వాసన రాదు. ఇప్పుడు నేను 4 గీను, పేస్ట్ పెట్టను, సబ్బు వాడను, పౌడర్ వాడను, బట్టలు 2-3 రోజులు ఎత్తి వస్తా, కానీ బట్టలు కూడా చెమట కంపు కొట్టు, సాక్స్ 6 నెలలు ఉతకలా. ఒక జత బట్టలు 10 రోజులు వాడిన రోజులు ఉన్నాయి టెస్ట్ కోసం. నేను కంపు రాదు, మలమూత్రాదులు కూడా వాసన రాదు నావి. అంటే ప్యూర్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆరోగ్యం జనాలకు తెలియదు. ఇలాంటి మార్పు మీరందరూ పొందాలంటే మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నేను మీ వైపు వచ్చి పిజ్జా బర్గర్ తినాలంటే నాకు 1 మినిట్ పట్టదు. ఏదో విస్కీ తాగాలి, బీర్ తాగాలంటే నాకు 5 నిమిషాలు పట్టదు కదా. చెడిపోవటానికి ప్రయత్నం చేయక్కర్లా, కానీ బాగుపడటానికి ప్రయత్నం చేయాలి. అందుకని నేను ఏ క్షణమైనా ఎంజాయ్ చేయొచ్చు. నేను 100 ఏళ్ళ వయసులో కూడా నేను 18 గంటలు 15 గంటలు పని చేయగలుగుతాను, అది నాకు తెలుసు. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ అట్లా ఉంటాయి. రిటైర్మెంట్ ఏజ్ 60 కాదు, 100 ఏళ్ళు 110 ఏళ్ళ వయసులో కూడా హెల్దీగా ఉన్న మనిషికి పిల్లలు కానీ యోగ్యత ఉందండి. వీరికణాలు అట్లా ఉంటాయి. అంటే ఎనర్జీ లెవెల్స్ లోపల హార్మోన్స్ అనేది అట్లా ఉంటాయని తెలుసు. మా ముత్తాత గారే 82 ఏట ఆఖరి సంతానానికి అన్నారండి. ఆ రోజుల్లో ఊరికి ఇట్లాంటి చిన్న చిన్న తింటేనే అంత ఉన్నారే. ఇప్పుడు నాబోటి నట్స్ ఫ్రూట్స్ తినేవాళ్ళకి 100-120 ఏళ్ళ వయసులో కూడా హార్మోన్స్ అట్లా ఉంటాయి. అందుకని అంత ఆరోగ్యంగా ఉండటానికి ఇట్లాంటివి ఉపయోగపడతాయి. ఎంజాయ్ చేయాలంటే నాకు ఈ క్షణం ఎంజాయ్ చేయడానికి పెద్ద సమయం పట్టదు. కానీ ఎంజాయ్ చేసేవాడిని ఎవడో ఎగ్జాంపుల్గా తీసుకోడండి. అబ్బా వాడు అన్ని పిజ్జాలు తింటాడు, వాడు అన్ని బర్గర్లు తింటాడు, అన్ని కూల్ డ్రింక్లు తాగుతాడు, వాడు ఎవడని ఫోటో పెట్టుకు చూసుకుని పూజిస్తాడు వాడిని. అవన్నీ మానేస్తే కొంతమందికి ఎగ్జాంపుల్గా మేము బ్రతకొచ్చు. అవన్నీ ఇష్టం లేక కాదు. నేను తింటే 15 బజ్జీలు ఆపకుండా ఇప్పుడు రోడ్డు మీద తినేయగలుగుతాను. పానీపూరీలు అన్నీ భోజనంలా తింటాను. నేను తింటేదే ఆవకాయ తింటే ఎంత తింటాను ఇప్పుడు కూడా తినాలంటే, కానీ తిన్ను. ఎందుకంటే అవి తింటే ఎలా ఉంటామో నాకు తెలుసు, అవి మానేస్తే ఎంత బాగుంటామో తెలుసు. రెండూ తెలిసినప్పుడు మంచి వైపు వెళుతూ చెడు వైపు వెళ్ళకుండా కాస్త ఆపుకుంటున్నాం. ఇష్టం లేక కాదు, కోరిక లేక కాదు. కోరిక రాను పోతుంది, కానీ ఆరోగ్యాన్ని అనుభవించేటప్పుడు కలిగే ఆనందాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సుఖాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అలాంటి వాటిని తిని అనేది ఇది ఎక్కువగా డామినేట్ చేస్తున్నది. కాబట్టి అవన్నీ కంట్రోల్ చేసుకోవటం కాదు, మానసికంగా న్యాచురల్గానే వాటి యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది మన లోపల. అందుకని పండక్కి పెళ్ళికి కూడా ఇప్పుడు తినటం మానేసాం, తినాలనిపించట్లేదు. ఇవే బాగున్నప్పుడు ఇంకా ఆటి జోలికి ఎందుకు వెళ్ళాలి? ఈ పద్ధతిలోనే బిర్యానీ, ఈ పద్ధతిలోనే బూరి చేస్తాం, మేము గారి వేస్తాం నూనె లేకుండా, సమోసాలు చేస్తాం, పానీపూరి చేస్తాం, నూడిల్స్ చేస్తాం, మంచూరియన్ చేస్తాం. ఇప్పుడు ఆశ్రమంలో 100 మందికి మేము పెడతాం ఇట్లాంటివన్నీ, కానీ వితౌట్ ఆయిల్, వితౌట్ సాల్ట్, వితౌట్ షుగర్ అన్ని స్వీట్లు చేస్తాం. కానీ అందరిలాగా తినండి, కానీ ఆరోగ్యంగా తినండి, ఈ కాన్సెప్ట్లో తినండి అంటాం. కానీ నాలాగా ఉండమని నేను ఎవరికి చెప్పను. మళ్ళీ ఉప్పు నూనె ముట్టుకోకుండా మీరు తినండి. ఎప్పుడు తినాలో తెలుసా? కొత్త బట్టలు కట్టినప్పుడు, పట్టు చీరలు కట్టినప్పుడు ఎంజాయ్ చేయండి మీరు అడిగిన ఫుడ్ అంతా. పాత బట్టలు కట్టినప్పుడు ఆరోగ్యం కోసం సత్యనారాయణ రాజు చెప్పినవి తినండి అంటారు. అప్పుడు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు, అటు జీవితాన్ని రుచుల రూపంలో ఎంజాయ్ చేయొచ్చు. రెండూ ఉండాలి. జనాలందరికీ ఏంటంటే ఎంజాయ్ చేయడం ఒకటే తెలుసు, ఇది నాశనం అవటం తప్ప ఇంకోటి ఏముండదు. ఆరోగ్యం ఎలా ఉంటుందని అసలు ఎక్స్పీరియన్స్ చేయకుండానే 100% మంది చచ్చిపోతారు. ఈవెన్ డాక్టర్స్ కూడా ఆరోగ్యం అంటే ఎట్లా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఒక్క డాక్టర్ ఉండదండి. ఎందుకంటే ఇలాంటి అలవాట్లు ఉంటే ఎంత బాగుంటుంది అనేది జనాలకు తెలియదు. అందుకని ఎంజాయ్ చేయండి, కానీ రుచులనే కాదు ఆరోగ్యాన్ని కూడా. ఇప్పుడు ఒక ప్రశ్న నాకు తెలిసి చాలా మంది అడిగే ప్రశ్న ఇది. బరువు తగ్గాలంటే ఎలాంటివి తినాలి, ఏం చెయ్యాలి? ముఖ్యంగా అన్నీ ఆచరించమంటే అందరికి సాధ్యం కాదు కాబట్టి ఫస్ట్ ఆచరించాల్సింది మధ్యాహ్నం పూట రైస్ అనేది ఏ మిలెట్స్ రైస్ కూడా వద్దు, 1-2 పుల్కాలు నూనె లేకుండా మిలెట్ పుల్కాలైనా పెట్టుకోండి,
ఇంకా వెరైటీ కాంబినేషన్లో మల్టీ మిల్లెట్ అయినా పెట్టుకోండి, ఇలా జొన్న రొట్టె రాగి 1 లేదా 2. పుల్కాలు వద్దమ్మా, పుల్క మన ఈ సైజులకి ఒకటి చాలది. నేను పుల్కా కూడా తిన్నాను, అన్నమో తిన్నాను, వట్టి కూరలే 3/4 కేజీ తింటా, పప్పు ఆకుకూరలతో సహా. నట్స్ ఎక్కువ తింటా, ఫ్రూట్స్ తింటా. అంటే నేనే పుల్కా తింటలేదు, అన్నం తింటలేదంటే నేను 56 కేజీలు బరువు. అంటే మనం చేసే పనికి తగ్గట్టు మనం ఆహారం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ తెలివితేటలతో డబ్బు సంపాదించేవారు, రెక్క కష్టం చేయని వారు, చెమట పట్టిన వారికి అన్నం అక్కర్లా. పుల్క 1 లేదా 2, కూరలు ఎక్కువ పెట్టుకొని, పప్పు ఆకుకూరలు బాగా తినాలి, విత్తనాలు వేసి కూరలు వండుకోవాలి. ఇలా పెట్టుకోండి. మధ్యాహ్నం కొన్ని నెలలు మీరు బరువు తగ్గే వరకు అవి మానేసి అన్నం ఇట్లా పెట్టుకోండి. ఆయిల్ లేకుండా ఆయిల్ తగ్గించి వేసుకోండి. ఉప్పు ఎంత తగ్గిస్తే అంత వెయిట్ లాస్ స్పీడ్గా ఉంటుంది. ఇది ఒకటి. రెండవది, సాయంకాల పూట ఆహారంలో కొంచెం ఎర్లీగా డిన్నర్ 5కి ఏదైనా కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం లాంటివి తీసుకున్న 6-6:30 కల్లా 5-6 రకాల ఫ్రూట్స్ కడుపు నిండా తింటే ఒక అరటిపండు, మిగతా ఫ్రూట్స్ ఎక్కువ తినచ్చు. అలా ఎర్లీ డిన్నర్ తింటే నిలవన్న కొవ్వు బాగా కరుగుతుంది. మార్నింగ్ కొంచెం పోషకాలు, హార్మోన్స్ కోసం, ప్రోటీన్ అందటం కోసం కొంత స్ప్రౌట్స్ 3-4 రకాలు, కొంచెం 10 బాదం పప్పులు, అన్ని పుచ్చగింజలు, అన్ని పిస్తా పప్పులు కానీ, కొన్ని ఏదన్నా గుమ్మడి గింజలు కానీ, ఇట్లాంటి పప్పులు పెట్టుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తిని ఫ్రూట్స్ తినమంట. అంటే కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకోవాలి. వెజిటబుల్ జ్యూస్, బూడిద గుమ్మడి జ్యూస్ ఇట్లాంటివి 1/2 అవర్ ముందు ఒక 200 ml తాగటం మంచిదమ్మా బ్రేక్ఫాస్ట్కి ముందు. ఇలా తీసుకుంటూ రోజుకి 1 గంట మార్నింగ్ ఎక్సర్సైజులు, ఆసనాలు లాంటివి చేసుకుంటూ, ఈవినింగ్ డిన్నర్ తిన్నాక 1 గంట వాకింగ్ లాంటివి చేసుకుంటే కొంచెం నెలకు 2 కేజీలన్నా ఇంట్లో సేఫ్గా, హెల్తీగా తగ్గొచ్చమ్మ. మా ఫాలోవర్స్ 70-80 కేజీలు, 90 కేజీలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో 50-40 కేజీలు తగ్గటం కొన్ని వందల వేల మందిలో చూస్తుంటాం. 80-90 కేజీలు తగ్గిన వాళ్ళు కూడా వందల సంఖ్యలో ఉన్నారు. స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఇంట్లో ఉండమండి, ఇక్కడికి వచ్చి కాదు. ఆశ్రమంలో కూడా తగ్గుతారు. 3 నెలలు కొంతమంది ఉంటారు. ఆడపిల్లలు 10 కేజీలు తగ్గుతారు, మగపిల్లలు 30-35 మధ్యలో తగ్గుతారు 3 monthsలో మా దగ్గర. సేఫ్గా అన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి అన్ని జబ్బులు తగ్గుతూ వెయిట్ లాస్ అవుతారు ఇక్కడ. అంత హెల్దీ డైట్ ప్లాన్ అన్నమాట ఇది. శరీరాన్ని ఇబ్బంది పెట్టి మేము తగ్గించాం, శరీరానికి అన్ని పోషకాలు అందించి తగ్గిస్తాం. అలాగే ఇంట్లో ఫాలో అవ్వమని నేను చెప్తాను. ఆశ్రమానికి రమ్మని ఎక్కువ నేను చెప్పను. మీ ఇంట్లో మారండి, మీ ఇంట్లో వెయిట్ తగ్గడం, అది పర్మనెంట్ సొల్యూషన్ అంటా నేను. మేము ఆశ్రమాల్లో చేరి మారలేదు కదా, ఇంట్లో ఉండి మారాం కదా. మీరు కూడా అట్లా మారండి. ఖర్చు ఎందుకు పెట్టాలి? ఆ డబ్బు కాస్త మంచి ఆహారాన్ని ఖర్చు పెట్టండి అంటారు. ఇక్కడ ఖర్చు పెట్టరా, దానికి 10 రెట్లు హాస్పిటల్లో ఖర్చు పెట్టక తప్పదు. ఇదివరకు టూర్లు తిరిగేవారు, ప్రచారం చేసేవారు, అవునమ్మా. ఫ్రీ కన్సల్టేషన్ అంతా చేసేవారు. కానీ 10-15 ఏళ్ల నుంచి మీరు బయట తిరగడం తక్కువ అయిపోయింది. అవునమ్మా. ఎందుకు అలా చేశారు? దానికి కారణం ఏమైనా ఉందా? ఇప్పుడు టెక్నాలజీ ఈ 10-15 ఏళ్ళలో బాగా పెరిగిందమ్మా. దాన్ని ఉపయోగించుకోవటం వల్ల ఖర్చు తక్కువ, శ్రమ తక్కువ, ఎక్కువ లాభం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. నేను నెలంతా కష్టపడితే 1,00,000 మందికి పబ్లిక్ మీటింగ్స్లో వినిపించగలిగేవాడినమ్మా. 1,00,000-1,20,000 అంతమందికి నెలకి. వెళితే 2,000, 1,000 అట్లా వచ్చేవారు పబ్లిక్ మీటింగ్స్కి. మంచిగా అది ఎక్కువ రారు కదా, డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే ఎక్కువ వస్తారు, ఇట్లా దాటికి రారు. అయినా సరే అంతమందికి ఉపయోగపడేది. కానీ మనకి టీవీలు, ఈ టీవీల్లో కూడా నేను చాలాసార్లు సుఖీభవలో ఇవ్వటం, అట్లా ఇతర టీవీల్లో కార్యక్రమాలు ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు ఎక్కువగా జనాలకి ఒక చోట కూర్చుంటే ఖర్చు లేదు. నేను టీవీ ఛానల్ నుంచి కూడా 1 రూపాయి డబ్బు తీసుకోను, నా ప్రిన్సిపల్ అది. కానీ నన్ను కూర్చోబెట్టి జనాలకు తీసుకెళ్తున్నారు, అందుకని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం దోషమైన ప్రిన్సిపల్ నాది. నేను ఇంకేమైనా చేయాలి వాళ్ళకి, ఎందుకంటే నా శ్రమ లేకుండా జనాలకి ఇన్ని కోట్ల మంది, లక్షల మందికి తీసుకెళ్తున్నారు టీవీ. అందుకని అలా టీవీ ఛానల్స్ ద్వారా హెల్త్ విషయాలు ఇవ్వటం మొదలుపెట్టినప్పటి నుంచి ఎక్కువ ఉంది కాబట్టి పబ్లిక్ మీటింగ్ అవసరం. అక్కడ పని మానుకుని ఎండ, వర్షం, ఏర్పాట్లు ఇవన్నీ చేయాలి, ఖర్చు. ఆ ఖర్చు కూడా లేకుండా వెళ్ళిపోతున్నదిగా ఇది. ఈ మధ్య 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళ నుంచి సోషల్ మీడియా బాగా రావటం వల్ల ఎక్కువ మందికి నేను ఇక్కడ కూర్చొని రికార్డ్ చేసేసి వదిలేస్తే లక్షల మందికి, కోట్ల మందికి వెళ్ళిపోతున్నది. అందుకని టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా తక్కువ ఖర్చులో ఎక్కువ మందికి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద నేను ఫోకస్ చేస్తూ పబ్లిక్ టూర్స్ తగ్గించాను. రీజన్ అదే తప్ప ఇలాంటివి లేనప్పుడు నేను ఆపేవాడిని కాదు. ఇది ప్రచారం.
సో ఈ సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ల ద్వారా ఎంతమందికి మీరు చేరగలుగుతున్నారు, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అని మీకు తెలుస్తోందా? టీవీల ద్వారా రోజుకి 10-20 లక్షల మంది ఏ ప్రోగ్రాం వచ్చినా చూస్తుంటారమ్మా. కానీ యూట్యూబ్ ద్వారా నేను అందులోనే ఎక్కువ 4 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంటున్నానమ్మా. 3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ 3 ఛానల్స్, ఒకటి మంతెన అఫీషియల్ పర్సనల్ ఛానల్, 36 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు 4 ఏళ్లలో. రెండోది గుడ్ హెల్త్, మూడోది హెల్త్ మంత్ర. ఈ 3 ఛానల్స్ ద్వారా రోజుకు నన్ను 20 నుంచి 25 లక్షల మంది చూస్తారమ్మా. ఈ 4 సంవత్సరాల్లో 300 కోట్ల వ్యూస్. అంటే రోజుకి 25 లక్షల మంది నన్ను యూట్యూబ్లో నన్ను చూసుకుంటున్నారంటే 20 లక్షల మంది. 1,00,000 మంది కోసం ఊరూరు తిరిగే ఇంత కష్టం బదులు కెమెరా ముందు కూర్చొని నేను ఇట్లా చెప్పేస్తే రోజుకి 20-25 లక్షల మందికి ఆ మీడియాకి మరి ఎంత హెల్ప్ చేస్తున్నదని ధన్యవాదాలు చెప్పాలి నేను. ఖచ్చితంగా. అందుకని నా కాన్సెప్ట్ ఇంట్లో మారండి, దాన్ని నేను అందిస్తాను. మీ ఇంట్లో ఉన్న వనరులను ఉపయోగించుకోండి చాలు, ఎక్కడికి వెళ్ళక్కర్లా. సమాజం అంతా ఏం చేస్తుందో తెలుసండి, చంకలో పిల్లోని పెట్టుకుని ఊరంతా ఎత్తుక్కుంటున్నారు ఆరోగ్యం కోసం. నేను చెప్పేది మీ చంకలో మీ వాడున్నాడు, మీరే చూసుకోండి, టైం వేస్ట్ చేయొద్దు అంటున్నా నేను. అందుకని ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకోవటం వల్ల అలాంటి లాభం జరుగుతున్నది. అందుకని నేను పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళటం వల్ల కంటే ఇది ఎక్కువ లాభం కాబట్టి ఆ టైంని కూడా ఇటు పెడుతున్నాను. నేను రోజుకి 3-4 గంటలు షూటింగ్లు చేస్తూనే ఉంటాను. జనాలకి వెళ్ళటం కోసం సైంటిఫిక్ అని తీసి అందించడం మన వంతు ప్రయత్నం. అందుకని దీని ద్వారా చక్కగా బెనిఫిట్ పొందుతున్నారు అనిపిస్తున్నదమ్మా. మరి 300 కోట్ల వ్యూస్ 4 ఏళ్లలో అంటే చాలామంది చేరుకున్నారు. 80 లక్షలు 90 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గర ఈ 3 ఛానల్స్లో ఉన్నారు. ఇప్పుడు జనాలకి ఏది కావాలో అది మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పుడు ఈ ప్రకృతి వైద్యాన్ని పాటించే ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? కానీ ఆయన న్యాచురోపతి ఫాలో అవటం వల్ల అంత గొప్పగా అయ్యారని జనాలకు మాత్రం తెలీదు. ఆయనే మహాత్మా గాంధీ. 1920లో అంటే ఇప్పటికి 125 సంవత్సరాల క్రితం గాంధీ గారు న్యాచురోపతి ఫాలో అవటం మొదలెట్టారు. ఆయన జీవితాన్ని మార్చింది న్యాచురోపతి. రోజు బాయిల్డ్ వెజిటబుల్స్ని తినేవారు. ఉదయం పూట పుల్కాలు, సాయంకాలం 6 పప్పులు, కాస్త వేరుశెనగ పప్పులు ఇట్లాంటివి తిని, డ్రై ఫ్రూట్స్ తిని, ఫ్రూట్స్ తినేవారు. ద్విభుక్తమే. వారానికి ఒకరోజు సోమవారం మౌనం పాటించేవారు. తొట్టి స్నానం ఎనిమ మండే. గాంధీ గారు ఏ తేడా వచ్చినా లంకణం పెట్టేవారు. రోజుకి 4 సార్లు నీళ్లు తాగటం, 2 సార్లు దొడ్లోకి వెళ్ళాలి, 2 పూట్ల ప్రార్థన చేయాలి సెల్ఫ్ కోసం. ఇలాంటివన్నీ ఆచరించడం వల్ల ఆయనకి ప్యూర్ సాత్విక్ ఫుడ్ తింటే సాత్విక గుణాలు రావడానికి కారణం కూడా గాంధీ గారు న్యాచురోపతి అని రాశారు. మహాత్మా గాంధీ గారు మనవరాళ్ళ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు ఇంకా చెప్పగా కూడా ఆయన సంగతి నాకు ఎక్కువ కూడా తెలుసు, గాంధీ గారి విషయం. అందుకని గాంధీ గారు ఇది ఫాలో అయినప్పటి నుంచి జీవితంలో వాళ్ళ హాస్పిటల్ ముఖం చూడాల. 80 ఏళ్ల వయసులో కూడా అంత యాక్టివ్గా ఉండడానికి కారణం న్యాచురోపతి. అంటే ఆ రోజుల్లో ఒట్టి బాయిల్డ్ వెజిటబుల్సే, నాలాగా వెరైటీ టేస్ట్ ఫుడ్లు వాళ్ళకి తెలియదు పాపం ఆ రోజుల్లో. కానీ అంత కంట్రోల్గా వారు ఉన్నారు. నా జీవితాన్ని మార్చింది న్యాచురోపతి అని గాంధీ గారు 1945లో న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ పెట్టారు. పూణే దగ్గర ఉర్లీకంచంలో ఉంది. గాంధీ గారే ఫౌండర్, ట్రస్టీ, చైర్మన్ కూడా. దానికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి ఆ ట్రస్ట్కి స్థాపించి ఇప్పటికీ నడుస్తున్నది ఆశ్రమం. అంటే ఆయన న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ స్వతంత్ర పోరాటంలో అంత పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు హాస్పిటల్ పెట్టడం ఏంటి అనుకుంటారు జనాలు. నా జీవితాన్ని మార్చిన న్యాచురోపతికి నేనేం రుణం తీర్చుకోవాలని స్వతంత్ర పోరాటం పూర్తయితే ప్రకృతి వైద్య ప్రచారమే నా జీవిత లక్ష్యం అని చెప్పారు ఆయన. పల్లెల్లోకి ప్రకృతి వైద్యం వెళ్ళాలి, దానికోసం నేను సమయాన్ని కేటాయిస్తానని, నేను 120 years బ్రతుకుతానని 1945లో పబ్లిక్ మీటింగ్లో గాంధీ గారు అనౌన్స్ చేశారండి. ప్రచారం ప్రకృతి వైద్యం కోసం నేను కేటాయిస్తానని అనౌన్స్ చేశారు. కానీ చనిపోవడం జరిగింది. ఆయన చూసి మొరార్జీ దేశాయ్, అందుకని 100 ఏళ్ళు ఒక మెడిసిన్ జబ్బు లేకుండా బ్రతికింది ఆయన. వినోబా భావే, ప్రముఖులకు తెలిసిన వాళ్ళు 3 ఈ పేర్లు. అంటే ఈ రోజుల్లో ఎవరికైనా, ఎందుకంటే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే ఏబడితే తినకూడదని కంట్రోల్ ఉంటే ఎట్లా ఉంటారంటే సమయాన్ని అట్లా ఉపయోగించుకోవచ్చు అనడానికి అట్లాంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్. నాకు దేశం కోసం శరీరం కావాలి, నా దేశం కోసం నా మనసు బాగుండాలి, దానికోసం నేను ఏదైనా వదిలేస్తా. కానీ ఈ రోజుల్లో ఎవరికి ఉంటుంది, ఏ రాజకీయ నాయకులకు, ఏ ప్రముఖులకు ఉంటుందండి ఇది? నేను అన్నీ ఎంజాయ్ చేయాలి కానీ ఆరోగ్యంగా మాత్రం ఉండాలనుకుంటారు.
బురదలో కాలుపెట్టి బురద వద్దు, ఎలా సాధ్యం? సాధ్యం. అందుకని అందరికీ అన్నీ ఉంటాయి, ఆరోగ్యం మాత్రం ఉండదు. అందుకని ఆరోగ్యాన్ని మహాభాగ్యం అని ఎందుకన్నారంటే ప్రపంచంలో అందరూ భాగ్యవంతులే, మహాభాగ్యవంతుల జనములు ఎవ్వరు లేరు. దాన్ని అనుభవించిన వాళ్ళు మహా ఋషులు. అందుకని వాళ్ళు ఆ కొటేషన్ మనకి ఇచ్చారు. అది మేము ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, మహాభాగ్యాన్ని. మీరు ఇన్ని చేస్తున్నారు, మీరు కావాల్సిన జీవన విధానంలో మీరు ఉంటున్నారు. అవును. అయినప్పటికీ అయ్యో ఇది చేయలేకపోయానే అనే అసంతృప్తి ఎక్కడైనా ఉందా మీకు? ఒకటి ఉందండి. ఇన్నాళ్ళు నిద్ర లేకుండా ఊళ్ళోళ్ళు తిరిగి అంత కష్టపడ్డాం కదా సమాజం కోసం. కొన్నాళ్ళ తర్వాత సెల్ఫ్ కోసం సమయాన్ని కేటాయించుకోవాలని ఒక కోరిక ఉంది. ఏదైనా సమాజం కోసం వెలుతురున్న దగ్గర నుంచి, వెలుతురు మొదలైన దగ్గర నుంచి సూర్యాస్తమయ లోపు వరకే సమాజం కోసం ఉపయోగించి, చీకటి పడిన దగ్గర నుంచి మళ్ళీ వెలుతురు వచ్చే వరకు మాట్లాడకుండా, ఏ విషయాల జోలికి వెళ్లకుండా అంతర్ముఖమై సాధన చేసుకోవడానికి ఎక్కువ వాడుకుంటే, మౌనంగా ఉంటే బాగుండని ఉంది. అదొకటే కుదరట్లా ప్రస్తుతం. కానీ కుదిరితే వారానికి ఒక రోజు 2 రోజులన్నా మౌనవ్రతం పాటించాలని ఉంది. అది కుదరట్లా. కానీ భవిష్యత్తులో వస్తాయి. కానీ అలాంటివి చేస్తే ఇంకా మంచిదని ఉంది. కానీ జనాలందరూ మరి చీకటి పడ్డాకే క్లాసులకు ఎక్కువ వస్తున్నారు, పగలు చెప్తే ఎక్కువ రావట్లేదు. అందుకని వాళ్ళ కోసం కొన్నిటిని ఇక త్యాగం చేయాల్సి వస్తుంది. అలా చేస్తే ఇంకొంచెం స్ట్రాంగ్గా, ఇంకొంచెం పవర్ఫుల్గా. అందుకని గాంధీ గారు వారానికి ఒక రోజు మౌనవ్రతం వదల్లా. అంత బిజీగా ఉన్న టైంలో మండే మౌనవ్రతం గాంధీ గారు, మండే ఫాస్టింగ్ అండి. ప్రతి మండే ఫాస్టింగ్ చేసేవారిని గాంధీ గారు ఎంతమందికి తెలుసండి? ఇలాంటి గాంధీ జయంతి వచ్చిన రోజు ఒక్కడు చెప్పుకోడు ఈ విషయాలు, ఒక్కడు ఫాలో అవడు, దండేసి అందరూ జయ అంటారు అంతే. కానీ నా జీవితమే నా సందేశం అన్నారు గాంధీ గారు. ఆ న్యాచురోపతి పవర్ ఏంటో అలా ఆచరిస్తే తెలుస్తుంది. అందుకని మౌనవ్రతం పవర్ ఏంటో జనాలకు తెలియదు. పూర్వం రోజుల్లో ఏకాదశికి మౌనం పెట్టేవారండి. ఇంటర్నల్ పవర్స్ పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడే ఏ ఒత్తిళ్ళైనా తట్టుకోగలుగుతారు. మనలో ఉన్న ఒరిజినల్ క్వాలిటీస్ బయటకు వస్తాయి. మనమేంటో మనం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అందరి గురించి తెలుసుకుంటారు, అందరి గురించి చదువుకుంటారు, వింటారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు పాపం. బలహీనతలను తొలగించుకోవటానికి, బలాల్ని పెంచుకోవటానికి ఇన్నర్ మనం వెళ్ళాలి. దానికి మౌనం, ధ్యానం ఇలాంటి జీవితానికి ఎంత అవసరం దాన్ని ఆచరించి చూపారు గాంధీ గారు. ఇటు ఫిజికల్గా న్యాచురోపతితో పాటు దాన్ని కూడా ఆచరించడం వల్ల ఆ పవర్స్ అట్లా పెరిగాయి. దాన్ని అందించిన వారే మన ఋషులు. అందుకని దాన్ని కూడా చేస్తే బాగుంటుంది. మా మిస్సెస్ మాత్రం ప్రతి జనవరికి సంవత్సరానికి ఒక నెల అంతా మౌనంగా ఉంటారు. ఆ 4 రోజులు మాట్లాడరు. ఆ 4 రోజులు ఇంకో కార్యక్రమానికి ఏటికి రారు. పండగైనా సంక్రాంతికైనా మా ఇంటికి రారు. ఇప్పుడు 10-12 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నారు. అందరం వెళ్తాం కానీ ఆవిడ రారు. నియమం అంతే. ఇతర రోజుల్లో కొన్ని రోజుల పాటు సైలెన్స్లో ఎక్కువ ఉండటం, ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఏంటంటే సెల్ఫ్గా ఇంకా డెవలప్ అవ్వడం కోసం అవకాశాలు ఎక్కువ వస్తాయి. అది నాకు ఇంకా కుదరట్లేదు, సమయం పెట్టుకోండి అనేది ఆవిడ అడుగుతారు. నాకు ఉంది కానీ సాధ్యం కాని విషయం అదొకటేనమ్మా. చివరిగా మీ లక్ష్యం ఏంటండి? ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే ఇలాంటి ప్రకృతి ఆశ్రమాలు, ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ప్యూర్ న్యాచురల్ క్యూర్ ఆశ్రమం, ఇలాంటిది ఇంకో 10 కట్టాలి అని అనుకుంటారు. ఈ ప్రకృతి వైద్య విధానాన్ని ప్రజలకు తీసుకెళ్ళటం ఇది నా డ్యూటీ. ఇది నా లక్ష్యం, ఇది కాదు. నా డ్యూటీని నేను రోజు 15 గంటలు కేటాయిస్తున్న సమయం. సమాజంలో ఒక బాధ్యత, పౌరుడిగా పుట్టినందుకు, దేశంలో నా భరతమాతకి ఒక బిడ్డగా పుట్టినందుకు సమాజం కోసం 15 గంటలు. కానీ లక్ష్యం ఇదే నాది కాదు. ఏమిటి అంటే అసలు మనిషి అంటే ఏమిటి అనేది మనం ఇన్నర్కి వెళ్ళి ఆలోచించుకోవాలి. ఎందుకు పుట్టాం, చనిపోయేలోపు ఏం చేయాలి, ఇది ఒక డ్యూటీ చేయటమే లక్ష్యం కాదు. డ్యూటీతో పాటు మన సోల్ని ఎంత ప్యూర్గా మనం మార్చుకోవాలి. జన్మతహా వచ్చే కొన్ని సంస్కారాలు ఉంటాయి, అలాంటి వాటిని ఎట్లా శుద్ధి చేసుకోవాలి. మంచి గుణాలతో, మంచి సంస్కారాలతో త్రికరణ శుద్ధిగా మనం ప్యూర్గా ఎట్లా అవ్వాలి. ఇప్పుడు ఎంతోమంది విగ్రహాలకు మనం పూజలు చేస్తున్నాం. వాళ్ళందరూ అట్లా పూజింపబడుతున్నారంటే ఏ దైవీ గుణాలు వాళ్ళు అభ్యాసం చేయటం వల్ల అలా పూజించబడుతున్నారు. అలాంటి అభ్యాసం చేస్తూ ఒక ప్యూర్ సోల్గా ప్రాణం ఉన్నంత వరకు అట్లాంటి సాధన చేసి చెట్టు నుంచి పండు అట్లా
రాలినప్పుడు ఎట్లా ఉంటుందో అలా దాన్ని అందరూ ఆస్వాదించడం ఎంత ఇష్టంగా చేస్తారో మనం పుట్టినందుకు అలా దేహాన్ని వదలాలి తప్ప నలుగురు మనసుల్లో అబ్బా ఆయన ఎప్పుడు పోతాడా, ఆయనేంటి ఇట్టటోడు అనే భావన ఎవరికి రాకుండా, ఒకరికి ఇంత కూడా అపకారం మనసావాచ కర్మణ చేయకుండా చక్కగా ఉపయోగపడుతూ ఒక మంచిగా ఒక భార్యాభర్తలు ఆవిడ అట్ట ఆధ్యాత్మిక సాధనలో ఉంటూ అట్లా చేస్తున్నారు. నేను కూడా ఇక్కడి నుంచి అలాంటి వాటికి సమయం కేటాయించుకుని ఎక్కువగా లక్ష్యం అట్లా పెట్టుకుని చేయాలని ఉంది. బాగుందండి, చాలా బాగుంది. మంతెన సత్యనారాయణ రాజు గారు, మీతో ఇలా కూర్చోవడం, బోల్డని విషయాలు తెలుసుకోవడం, మీరు మాకు సమయం కేటాయించడం, చెప్పాలన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి విషయాల్ని, వ్యక్తిగతమైన విషయాల్ని, ప్రకృతి వైద్య ఆరోగ్య రహస్యాల్ని మీ అందరికీ పంచుకోవటానికి, మీకు కొంత ప్రేరణ కలిగించడానికి, మీకు మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యాన్ని అందించడానికి ఈ చెప్పాలని ఉందనే కార్యక్రమం ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలని సమాజానికి తీసుకొచ్చి ఎంతోమంది జీవితాల్లో మార్పుల కోసం ఈటీవీ ప్రయత్నిస్తుంది. అందుకని ఈటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి నా తరపున, మీ తరపున హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుకుంటూ, మరి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ ఇంట్లో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మారండి, మీ పిల్లల్ని మార్చుకోండి. దీనికి మించిన భాగ్యం, మహాభాగ్యం మరొకటి లేదు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనం చంకలో పిల్లోని పెట్టుకుని ఊరంతా ఎతకొద్దు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.